మా సడ్డకునితోటి నాకు సుక్కలు కనబడతాయి. ఆడు సడ్డకుడు కాకపోతే అని నడ్డిడ కొడుతున్నాడు. అరే రేపు ఇత్తా అని తీసుకుపోయింది 5,000. రేపు అని పోయింది 6 నెలలకు వస్తాంది అని అడుగుదామంటే సడ్డకుడు అయినా. మా మర్దల్ని అడుగుదామంటే అయ్యో మీ మంది మా బావా ఇయ్యమా ఇచ్చింది మీ తమ్మునికే అని మా మర్దలు అంటది. అందుకే ఈ ఒక్క సడ్డకులు ఒక్క ఊళ్ళు ఉండద్దు. నీ అబ్బా పండుగ వచ్చిన విలువాలే, పబ్బం వచ్చిన విలువాలే, ఆఖరికి కోడి కోసుకున్న విలువాలే. పిలవకపోతే మోకాలు మార్చుకుంటారు. ఒక్కరోజు అన్నందుకు 6 నెలలే. ఆయన నాది బుద్ధి తక్కువ కదా, నేనేం చేసినా ఇచ్చినాక తెల్లారు అడుగుతా అయిపోవు కదా అన్న. అవసరం ఉన్నాయంటే మరి ఉంటే ఈ రానన్న. సరే అన్న మెల్లంగా ఇత్తు, ఇప్పుడు నీకేం అవసరం లేదా అని ఆడు వాడుకుంటాడు. ఇప్పుడు అడిగితే అయ్యో ఇత్త తీయరాదే అని అంటాడు. మళ్ళా నన్ను అడుకోక నా పేరు చెప్పి ఊళ్ళో కూడా అడుకుంటాడట. అని ఏం చేయాలి? మా మద్దరు చెప్తే అని ఇచ్చేది పోతుందని నేను సప్పడుకున్నా. ఎవరిని ఏమనట్లేదు. ఇప్పుడు నా పిల్లని చెప్పింది అనుకో, అయ్యో మందుకైతే ఇస్తావు కానీ మా మర్దికి ఇచ్చేసరికే నీకు పైసలు అయిపోయినాయా, మా మర్దికి ఇచ్చేసరికే నీకు పైసలు అయిపోయినాయా అని ఆమె అడుగుతుంది. నీ అవ్వ ఇడు అంటే కప్ప కోపం, పట్టు అంటే ఏదో అన్నట్టు. నాకు శాస్త్రాలు నాకు అనత్తలేదు కానీ ఏదో ఫ్లోలు అన్నా నడవని. ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేయాలి? ఆ 5,000 వస్తే అవి వాళ్ళకి ఇచ్చేది ఉండే, వాళ్ళకి ఇద్దాం అనుకుంటే వీడు టైంకి ఇత్తలేడు, ఈయన అడగట్టలేడు. అందుకే దగ్గరలోకి పైసలు ఇవ్వద్దంటారు. లేవ్వని కంటైంది నయ్యం కానీ ఇచ్చి తిప్పల పడద్దు. ఏం చేస్తా? ఎవరినన్నా ఒకళ్ళని అట్టుకొని వస్తా. శంకరన్న ఎడుగుతున్నావు? ఎట్లేదురా పిచ్చపతి, ఊళ్ళో మొక్కన పోతానే. ఏం లేదు శంకరన్న, మీ సడగుడు నీ పేరు చెప్పి పైసలు అట్టుకున్నాడే, అవి ఇత్తలేడు కొంచెం చెప్పి అడిగే రాదే. నేనిచ్చినే నాకు ఇత్తలేడు, నేనెవరో చెప్పాలరా? నేను నీకేం అడిగితే చెప్పు. అంతేనా అన్న? వీడు ఊరంతా అప్పులు చేసినట్టున్నాడుగా. అప్పులేందిరా, అప్పులు చేసి కుప్పలు పెట్టిండు. ఏమన్నా అంటే సడ్డకుడు అన్ని ఏమన్నట్లేదు. అరే అన్న ఆపద సంపద అందరికి ఉండదా? నేను తినదాన్ని కడుక్కున్నానా, తాగదాన్ని కడుక్కున్నానా అని ఎదురు మాటలు చెప్తాను రా. ఇక ఆయన పెళ్ళానికే తెలవాలి, మా అత్తకే తెలవాలి. మా అత్త అన్ని బాగా వెనకేసుకొస్తుందిరా. మా అత్త వెనకేసుకొచ్చుట్లే ఆడు అట్లా అయిండు. అర్థమైతుందా? ఇక మీ ఇంట్లో విషయాలు నాకెందుకు కానీ అది నీకైతేనే ఇంటాడు శంకరన్న. కొంచెం ఆ డబ్బులు అడిగే రాదే నాకు. సరే ఇంతగానో అడుగుతానో వారా, మా ఇవని చెప్తుంది. జర అడిగే అన్న. సరే సరే, కథ మంచిగానే ఉన్నది. ఇచ్చేటప్పుడు అడిగి ఇయ్యరు గాని ఇయ్యకపోయేసరికి ఇత్తలేడని నా దగ్గరకు వస్తారు. ఇక మా సడ్డకుని సంగతి ఇవాళ అటో ఇటో తెలవాలి. నా పేరు ఎప్పుడు ఊరన్న అప్పులు చేసుడు. ఇట్లయితే ఊకుంటే అని కథలు ఎక్కువ అయ్యేటట్టున్నాయి. ఇక ఇడిచిపెట్టా అన్ని. రవలి ఉన్నావా బిడ్డ? రవలి ఉన్నావానే? ఆగో ఏంది అమ్మ గిట్లా వచ్చినావు? కూసో. ఏం చెప్పమంటావు బిడ్డ మీ మర్ది గురించి? ఊకే తాగొద్దన్నట, చెల్లెను కొడతాడట, పైసలు అడుగుతాడట. గాయనికేం పోయే కాలం వచ్చిందే అంత గిట్లా చేస్తాడు. ఏమన్నా అందామంటే చెల్ల భర్తనే నాయే, ఏమని అత్తలేదు. ఇక చూసి ఆయన అందుకోమని చెప్తా గాని పోయి అట్టిగా వానికి ఇచ్చి పోరు గొంతు కోసినట్టు అయిందే. అయినా నువ్వేం చేస్తావే అమ్మా? ఊళ్ళో మనిషి పిల్ల మన కళ్ళ ముంగట్నే ఉంటదని ఇత్తివి. గిట్లా మాట్లాడని మనకే మేరక. అప్పుడు మంచిగానే ఉండే, గిట్లా తయారైంది ఇప్పుడు. ఇద్దరు కళ్ళ ముందట ఉంటారని ఊళ్ళో ఇచ్చుకుంటే మీరు మంచిగానే ఉన్నారు. చిన్నల్లుడికి అంత కోసం అంచుకోబట్టే ఎట్లా మాట్లాడో ఏమో, పొల్లను కోసం అంచుకుంటాడు. నువ్వేం బాధపడకమ్మా. మీ అల్లుడు వచ్చినాక ఆయన చెప్పి మార్పిద్దాం తీయే. నువ్వు అట్లా బాధపడుకుంటూ ఉండకు. అగో అత్తాండు. అగో ఏందత్తా గిట్లా వచ్చినావు? ఏమైంది? అంత ముఖాలు ఎట్లా పెట్టిరు? ఏం చెప్పాలి అల్లుడు? మీ తమ్ముడు తాగొచ్చి మీ మరదలు కోసం వచ్చుకుంటాడట. జర నువ్వన్నా చెప్పరాదు? నా చిన్నల్లుడు అని పక్కేం కలిసినావు కదా, ఇప్పుడు మంచిగా ఉన్నదా? అదే ముందు లాగం వేయకపోతే అటు చెప్పినట్టు వినపోవునా? ఇప్పుడు జెండా గిడిచిపెట్టినట్టు అయిండు. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు మరి? మా అమ్మయ్య దాన్ని బాధ చెప్పుకుంటే సరే అనక ఎడ్డిస్తానేమైంది అంటే నీకు వచ్చి చెప్పుకున్నట్లనా? మరి లేకపోతే అల్లుడు ఎంత అడుగుతా అంత ఇచ్చింది. 10,000 అంటే 10,000, 20,000 అంటే 20,000. ఆడ ఆగమైండు. ఇప్పుడు వచ్చి చెప్పుకుంటే నేనేం చేస్తా? అవ్వో నువ్వు ఇచ్చినట్టు ఫీల్ కాబడుతీవి. ఇంకా నీ జేబులోకి ఇస్తే నువ్వు ఆగనే ఆగపోవు. ఫీల్ లేదు ఫెయిల్ లేదు, నేను ఇచ్చింది నీకేమెరకనే. తెల్లారి ఇస్తానని 5,000 అట్టపోయిండు. ఇప్పటికి 6 నెలలే, ఇచ్చేదే లేనే లేదు. మళ్ళా నన్ను అడుకున్నది కాక ఊళ్ళో నా పేరు చెప్పి అందరి దగ్గర అడుకుంటానట. నేనెవరో చెప్పాలి అంటివి తెలిసి తెలివని ముచ్చట. ఇవన్నీ నీకు ఎరికేనా? ఏంది నీ దగ్గర పైసలు అడుక్కున్నాడా? ఆగో చూసినావా అనే అమ్మ, మీ చిన్న అల్లుడు ఇన్న దగ్గర కూడా పైసలు అడుక్కున్నాడట.
ఏం చేయాల బిడ్డ గట్ల తయారైండు. ఇగో అత్త నీకు అంటే బాధ అనిపిస్తుంది గాని నువ్వు ఆడు 5-10 సీటు మాటికి అడుగుతూ ఇత్తివి మనమే జరగొట్టుకున్నట్టు అయిందా కాదా? నువ్వు అదే ఆడు పైసలు అడిగితే నా దగ్గర లేవు వాళ్ళు అంటే ఆడు మంచిగా పని చేసుకొని బతుకు కదా. నువ్వు పైసలు ఇచ్చా నాగం చేసినట్టు అయింది అంటే పెద్దల్లుడు ఇట్లా అంటా నువ్వు తప్పు పట్టుకో. అయిందేదో అయింది బిడ్డ, జర బుద్ధి చెప్పాయి నాకు. సరేగానమ్మా అన్నం తిందుదాయే. తినొచ్చిన బిడ్డ నేను పోయేస్తా. అదో చూసినావా మీ అమ్మని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఫస్ట్ చిన్నల్లుడు ఎంత అడుగుతా అంత ఇచ్చే, ఇప్పుడు ఆడ అలస అయిపోయా, ఇప్పుడు వచ్చి బాధపడబట్టే. ఆయన మీ చెల్లె గట్టిగానే ఉంటది కానీ ఆడు తాగచ్చి కొడితే ఒక్క గుద్దు గుద్దుతే ఆడు గోడ పడతాడు. మీ చెల్లె కూడా ఆయనకి బాగా లాగం ఇస్తాంది, అర్థమైతుందా? కట్టుకున్న మోగుని ఎవరైనా కొడతారా? నేను నిన్ను కొడితే నువ్వు ఊరుకుంటావా? శిల్పిగా కొడితే ఊకుంటా, నిజంగా కొడితే ఊకుంటానే. ఆయన కొట్టేంత పని నేనేం చెప్తానే, నువ్వు చెప్పినట్టు తింటానా? నేను నలుగురికి మంచిగా బతుకురు అని చెప్తా గాని నేను నలుగురితో చెప్పించుకోనే, అర్థమైతుందా? ఉన్నదో లేదో నా ఇంట్లో నేను తింటా గాని ఇట్లా అప్పులు చేసి ఎచ్చులో పోయి ఇట్లా గొప్పతనాలు చెప్పుకోను, అర్థమైతుందా? మా అర్థమైతాంది. మరి మరిదేనే నువ్వు ఒక్కసారి చెప్తే ఏమైతుంది? నన్ను చెప్పు అంటాను. నేను చెప్తే ఇంటరా? నువ్వు చెప్పరాదు. ఏం చెప్పానే? అన్న ఏమన్నా చెప్తే అన్న దండం పెడతా కాలు మొక్తా అంటది. అన్ని కొడదామని పోతా అని దగ్గర పోయే వరకు కథం చల్లబడతా. ఎవరైనా కొడతారా? అరే మాటలతో బుద్ధి చెప్పాలి గాని. మాటలతో చెప్పిన అయినాడు వాడు కొట్టిన చెప్పుడు అని బుద్ధి గంతే పుట్టుకతోటి వచ్చింది. ఇక అనద్దు గాని పోదాట. మా సాల్తి ఇసోటి మాటలకేం తక్కువ లేదు. సింత సచ్చిన పులుపు చావలేదు అన్నట్టు బాగా సాత్రాలు ఎత్తనేది పోయారని మార్చమంటే మార్చమన్నందుకు అదేమన్నా దుకాణంలో సామానా అనే ఈ రాకిలో తీసి ఆ రాకిలో పెట్టేందుకు ఆడు మనిషి. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఆడు మనిషి. ఎవరు ఎర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. మనుషులల్లో మనిషి ఆడు. మా చెల్లి ఎంతగానో బాధపడుతుందో ఏమో, దాన్ని చూడక 2 రోజులు అవుతుంది. పోయి చూసేద్దాం పాయే. గింతెండలు ఏమనత్తనే అప్పటి పోదంతి. అగో మనం ఏమైనా పక్కూరికి పోతున్నావా? ఊళ్ళేనా? అయ్యో ఊళ్ళేనే కదా ఇప్పుడు పోవన్నానేమన్నా రూలా? అప్పటి పోదాం, కూల తెచ్చుకొని పందంపా, ఎండలు బాగా కొడతానే. వచ్చినాక వందుతి. ఇప్పుడైతే కోడిగుడ్ల పులుసు చేసిన తిని పోదాం పాయే. ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు వద్దంటావా? అగో పోదాంపా, మా అమ్మకి అంతగానో వచ్చి బాధగా చెప్పింది. సరే నువ్వు అంటి ఇడిచిపెట్టావు కదా, భూ అయితే అయిపో తినిపోదాం. సరే ఏత్తా పోదాంపా. వేసుకరా. ఊళ్ళో తిరగంగా 250 రూపాయలు దొరికినాయి. ఆ 250 రూపాయలతోని కొట్టుకోడు కడుపు నింపుకున్నా. ఇప్పుడైతే తాగిన. మరి పొద్దుకల నా ముద్దుల పెళ్ళాన్ని కొట్టింది అనుకో, ఆ నవ్వ దగ్గరికి పోయి అడకత్తది. దాంతో కడుపు నిండా తాగుతా. ఒకవేళ నా అక్క కూడా అయిపోతే మా సద్దకున్నాడు కదా, సద్దకు దగ్గరికి పోయి అన్న ఒక్క నైట్ అని ఏడుతా. అమ్మ బాబాయ్ పరిచితుడురా నువ్వు. నైట్ ఇస్తే కడుపు నిండా తాగుతా. నా సన్న పిల్ల ఉన్నదా ఉండపోతే ఎడిపోతుంది బాగుంటది. మనసు ఎలాగుతుందిరో పిట్ట నడుమురు. పిట్ట నడుమంట గుర్తుకొచ్చింది. ఈ పిట్టను నిప్పగా కాల్చుకొని మందులకు తింటే నీ అవ్వ పైసలు మందుకే కట్టినావు, పిట్టలకే వెళ్తారు. మాట్లాడి 4 గంటలు కూర్చున్నాను. ఇంటికపోతాను, ఇంటికోతా. నల్ల తీగర రాత పాడుగా దేవుడు ఏం రాత రాసిండో ఏమో. ఈ నల్లమొక్క పొడు పొద్దున లేవంగానే వేయండు, మళ్ళా దాగా చేనులు పెడతాడో ఏమో. ఏ కథకే ఉంది. అయ్యో ఏమైంది? పడ్డావు లే. నేను పడ్డా అనుకున్నానే శోభి. నేను పడితే నువ్వు లావడుతావు అని పడ్డానే. అయ్యో నీకేమన్నా అయితే నేను తట్టుకుంటున్నా. అయ్యో పతి ప్రత్యక్ష దైవం. అమ్మా నటిస్తున్నా నువ్వు. ఎటకారం కాదయ్యా, నువ్వంటే నాకు ప్రాణం. పశువులంటే మాకు ప్రాణం. నువ్వు పని చేసినా పని చేయకున్నా నేను మా అమ్మ దగ్గర పోయి పైసలు ఎట్టుకొచ్చి నీకు ఇత్తలేనా? నే అవ్వ నువ్వు చెప్పింది కూడా వాస్తవమే.
ఇప్పుడు కడుపుండే తాగిన సాయంత్రానికి పైసే లేదు. నేను పండు లేచే వరకు పైస ఉండాలి. అర్థమవుతుందా? సరే అని పా, అన్నం తిందుపా. నాకు ఇప్పుడు వద్దు, నేను అప్పటికే తింటా. ఇప్పుడు కడుపుండే తాగిన మాడకచ్చి కాల పెడతా కానీ ఇప్పుడు తిని పందుపా. అంటే నువ్వు నన్ను తీసుకుపోవడందే, నేను ఓనా? నువ్వు చింతకాయ కొట్టుకో, గుర్తుందా? పైసలు కావాలి అప్పటికి. ఈ నల్ల మొక్కపోడు ఎప్పుడు మారుతాడో ఏమో, నా రాత ఎప్పుడు మారుతుందో. మా అక్క బావ చెప్పుదామంటే నా ఇజ్జత పోయేటట్టుకుంది. ఏం చెప్పాలి వాళ్ళకు? శోభా బావ ఉన్నాడానే? ఆడు ఉన్నాడు బావ, ఇప్పుడే తాగచ్చి వండుకున్నాడు. పొద్దున్నే తాగచ్చిండా? రోజు తాగుడే బావ. మరి ఒక్కసారన్నా మాకు చెప్తలేమేందే? మీ అవ్వచ్చి మాకు చెప్పరాగా తెలియదు. అంటే ఆను గురించి తెలుసు కానీ మరి ఇంత అధ్వానం చెప్తానని మాకు తెలియదు. పోయి లేపన్నా ఇప్పుడు ఏమో లేపితే ఎట్లుంటది? తాగి అన్నాడట మన సంగతి. అబ్బా తలుపులు వేసుకొని పడినట్టున్నది కదా. తలుపులు వేసుకుని పోయి అన్నాడు బావ. ఏమన్నా తిట్టిండా కొట్టిండా? తిట్టిండు బావ, తాగచ్చి ఈడ పడ్డాడు కూడా. ఏమన్నా దెబ్బలు తాకినాయా? ఆయన నువ్వు గంతాలు ఎందుకు ఇస్తానవే? తాగచ్చినండు ఇంకో దౌడపంటి 2 జరిగితే 3 తిరిగి పడడానే. మీరు అంతా మీ అవ్వను మీరు చేయబట్టాడు అట్లా తయారైండు. మీకంటే కోపం వస్తుంది. నువ్వు బగ్గ చూస్తానవేందా నన్ను? అది కాదే, దాన్ని చూస్తే నాకు బాధ అనిపిస్తాంది. ఆయన నువ్వు కొట్టి మారుతావు తిట్టి మారుతావు నీ ఇష్టం. ఆగే ఆయన సంగతి చెప్తా. గట్లాగో ఆయన తాగి వండుకున్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడతావా? రేపు మాట్లాడుతూ. ఇప్పుడే మాట్లాడతా. ఆడవు నేను తేలవాలే. కోరిని కొట్టి చంపుతాడా? ఆయనకి లాగం ఇస్తంటే బగ్గ అవుతుంది. పోతాగు. అద్దు బావ, ఆయన కొట్టకు బావ, బుద్ధి మాట చెప్పాలి గాని. ఆయనకేమన్నా అయితే నేను భరించలేను బావ. కొట్టద్దట. ఆడు నిన్ను కొడితే మంచిగుండదు అనే. నీకు దెబ్బల పడు ఇష్టమా అనే? నీకు ఎట్లా అనిపిస్తుంది? ఆయన కొట్టకంటాను 4 తడితే దారికి వస్తాడు. నువ్వు గిట్ల చేయబట్టి ఆడు గట్ట తయారైతాడు. ఇన్నవా? పట్టవాగటి అనకుంటా పొద్దునక మాపానక తాగుతాడు. దాన్ని ఇట్లా అంటాడు. పని లేదు పాటలేదు. ఊళ్ళో పోతే నా ఇజ్జత మనం పోతుంది. అరే శంకరి, నీ సడ్డకుడు 5, 10, 20, 100 కాడ నుంచి మొదలు పెడితే 1000 రాక అప్పులు చేస్తానని నీ కొద్దిలని అనిపిస్తలేదా అనే? మీ అమ్మ మా ఇంటికి వచ్చి బాధపడుతుంది. ఫస్ట్ మీ అమ్మ లాగం వచ్చింది, తర్వాత నీ లాగం కూడా బాగా అయింది. ఇల్లు గట్టిగా పెట్టినా కాడ ఎందుకినడే? ఇగో చెల్లె, తాగింది దిగినాక మా ఇంటి తీసుకురాయ. రేపు బుద్ధి మాటలు చెప్పి పంపిస్తాడు. ఆయన అట్టిగంటే రాడక్క. ఇంత కోటర్ సీసా తెప్పించి మా బావ తాగుతిస్తాడంటే అత్తాడు. గదే పని చెయ్యి. ఆడు అట్టిగంటే రాడు, ఆడు తాగిస్తేనే అత్తాడు. ఇంకో మా కోళ్ళు కొన్ని కొత్తారట, మా బావ నీకు దావత్ ఇస్తాడట అని మెల్లంగా తీసుకురా. ఆయనతో తాగిచ్చానికి బుద్ధి చెప్తా. అర్థమైతుందా? ఇంకో కోరి కిల్ల నవ్వుకుంటుండేది. కిల్ల నవ్వుకుంటుండేది. అగో ఎంత దివాలు తీసిందో చూడు. దాని ముఖం చూస్తే నాకు గోస అనిపిస్తుంది. ఏం చేద్దామే, అది అట్లా అలసిచ్చింది. సరే బావ, తోలుకోనత్తా. రేపు రా. సరే బావ, రేపు పొద్దున తోలుకోనత్తా. మళ్ళీ ఆడు పైసలకు గీసల కంటే మళ్ళీ అప్పటికి ఇచ్చేవు. అడిగిందా ఏంది? అడిగిండు బావ. ఆడు అడగంగానే గులుక్కుంటా పోయి మీ అవ్వ దగ్గర పోయి 4 కన్నీళ్లు కాల్చి ఆయనకి తాగుడికి. అదేమన్నా తినడానికి ఇస్తానవా? ఆయనకి ఏమన్నా దాకానికి ఇస్తానవా? ఏమన్నా తెచ్చుకొని తింటానవా అనే? నువ్వు కనీసం 3 పూటలు కడుపు నిండా తింటానవా? నీ ముఖం చూస్తే నాకు అర్థమైతలేదా అనే? ఆయనకి గంతాలు ఎందుకు ఇస్తానవే? నీకేం అర్థమవుతుంది? లేకపోతే కొడతాడు బావ తాగచ్చి. కొడితే ఇట్లా 2 చేతులు పెట్టి గిర్రని తిప్పి గాజు బాయిలు ఎత్తాయి. అర్థమైతుందా? అరే తాగనోడు లేవలే, నేను తాగుతలేనా? మీ అక్కని గట్లనే కొడతానా? గట్లనే తిరుగుతానా? నా పని నేను చేసుకుంటానా? నా జాగాలో నేను ఉంటానా లేదే? అందరూ ఒక్క తీరే ఉంటారా? అందరూ ఒక్క తీరే ఉంటా అంటే ఇక తాగిన వాడిని మొత్తం మీద పోసుకొని నాగిని కొట్టాను. అది కూడా చెప్తాడు ఆడు. అర్థమైతుందా? ఏందే చిన్న చూపులు చూస్తాను? ఏం మాట్లాడతలేవు నీకు ఇంతగానో కొడతా అంటే? కాదు బావ, మళ్ళీ ఇంటి ఏడో కొడతాడేమో నాకు భయం అవుతుంది. రావాలే అని అత్యంగో ఈ మొట్టు ఇరగాల అని మీనా కైజోడు పాపం పోనీ అని ఊకుంటే బాగా ఆలోచిస్తాను. ఎవరు లేరు అనుకుంటానా వారా? వెనక ముందు బిడ్డ చెవుండలు రాలాలే, తొండలు ఎక్కిస్తా పట్టపగలే. ఏమనుకుంటానవో? ఇప్పుడు నువ్వు ఎప్పటికైనా ఆయన కింద పడతానే? ఆయన ఎప్పుడో నిద్రపోయాడు. నిద్రపోడు కాదు, పొల్లం చూస్తే నాకు రేషం వస్తుంది. అర్థమైతుందా? బయటోళ్ళనే నీ సంత చెల్లేనే. నాకే గోస అనిపిస్తుంది. మీ అవ్వచ్చి పొద్దున పట్టేడు బట్టే. ఇప్పుడు రేపు అత్తడు కదా చెప్తూతి. మీ చెల్లెనేమనట్లేదు, నిన్నేమనట్లేదు, మీ అవ్వనేమనట్లేదు. నేనేమన్నా అనుకో నా వినపడి సత్తారు. మీకు గవ్వే నన్నన్నదందుకుంటారు కానీ నన్నదందుకైతే లేరు. నేను మంచి మాట చెప్పిన కదా. అవునే పోరి, ఏమన్నా బుద్ధి చెప్తా అన్నా కదా.
నువ్వు గట్లనే ఉండు. ఆడు అనగానే ఇంకో తాప ఏమన్నా ఎదురు మాట్లాడిచ్చింది అనుకో లేవట్టే ఎత్తెత్తా అని చెప్పు. నేనున్నా నీకు అర్థమైతుందా? సరే బావా, నువ్వు ఇంత ధైర్యం ఇచ్చినాక నాకు ఇంకేం కావాలి బావా? అదే ఇంకో రేపు వచ్చినాక నేను మాట్లాడా. ఫస్ట్ నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడినాక నేను అందుకుంటా. అర్థమైతుందా? మీ అవ్వను కూడా పిలిపిద్దాం రేపు. ఫస్ట్ వాడిని ఇంటికి పిలిపించినాక కూర్చొని లొల్లి పెట్టుకున్నట్టు కాదు, మంచిగా నవ్వుకుంటా మాట్లాడి మెల్లంగా నేను అని చెప్తా. ఏమన్నా రేజ్ అయింది అనుకో కోరి చెప్తానా 2 దెబ్బలు ఎత్తా అని ముంగట. విన్నావా? నీ ముంగట నీ 2 దెబ్బలు ఎత్తా, సప్పుడు వేయద్దు. సరే బావ, నీ ఇష్టం బావ. నువ్వు బుద్ధి మాట చెప్పుకుంటే అంతకన్నా వాడు కొడితేనే ఇంటడే. అని ఇప్పుడు కొట్ట కన్నావు అనుకో గిడుడు కోటరు వేయింది ఆపు వేయింది కథ 30 ఫుల్ బాటిల్ తాగి సత్తరు. అర్థమైతుందా? తాగనోళ్ళు ఇయ్యాల రేపేవలే అందరు తాగుతారు. తాగినా కూడా 3వ వ్యక్తి తెలియద్దే. గంతగానం అలవాటు చేపిస్తుంది, గంతగానం అలసిస్తుంది. మీ అక్క ఇంటికి పోతే ఆడు మారనంటే నువ్వు పట్టించుకోవా? మీకు తమ్ముడు కాదా? నువ్వు చెప్పవని అదన పట్టే. ఏమైంది? పా మా చెల్లె దగ్గరికి ఏం మాట్లాడతలేవు? తాగి పన్నాడు. ఇప్పుడు ఆయనతో ఏమైనా మాట్లాడద్దా చెప్పు? రేపు వచ్చినాక మీ అవ్వ మీరుగా నన్ను కొట్టిననుకో ఏమన్నా నన్ను ఆపితేనైతే మంచిగా ఉండేది చెప్తాను. ఇక అది అట్లనే వెళ్ళిపోతాం. 2 దెబ్బలు ఎత్తే ఏమున్నదే? అప్పుడు మనం బాధపడతాం, తెల్లారి మర్చిపోతాం. ఆడైతే మారుతాడు కదా. సరేనే, నువ్వు ఎట్లా చేస్తావు చెయ్యి కదా. సరేనే, రేపు పొద్దున తీసుకురా. మీ అవ్వను కూడా రమ్మంట. సరేనా? సరే బావ. తిన్నవా? తినలేదు. పెట్టుకొని సగం అయినావు. ఆగు, రేపు ఆ సంగతి చెప్పినాక నేను చెప్పినట్టు చెయ్యి. ఆడు ఎట్టెట్టినోడు నేను చెప్తా. అర్థమవుతుందా? మేము పోతాను. రేపు తీసుకొని రా. ఇంట్లోకి రారాదు బాబు, ఇక్కడ ఎంత తినిపోతుంది. ఎందుకు? తాగి పన్నోడిని చూసి ఆనందించేది అందుక. సరే, ఆడు మారినప్పుడు వచ్చి బుక్కడు కాదు, తట్టెడు తినిపోతా. పా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. తీసుకొని రా. ఆడు అత్తడిగా దావత్ అంటే అత్తడు. మరి అన్న వదిన అత్త లేపలేదంటే నిద్ర వేస్ట్ అవుతుంది. ఇప్పుడే పండని చెప్పినావు అని చెప్పు. అర్థమైందా? సరే బాబు. సరే. ఇగో ఓ మనిషి, మా బావోళ్ళ ఇంటికి దావత్ పోతాన్నాం. నువ్వు ఆడ పిస చేసి నా ఇజ్జత్ తీయకు. అయ్యో, నాకు తెలియదు ఆయన శోభి, నువ్వు గమ్మత్తు మాట్లాడుతావు. నువ్వు తాగితే పిసకుక్కవ అవుతావు, అందుకని చెప్తానా నీకు. పిస కుక్కన నిన్ను కలిసిందా? ఆ కుక్కలైనా కడితే ఏ సూది వేసుకోవచ్చు, నువ్వు అంతకన్నా అధ్వానం. ఇగో శోభి, పిస మాట్లాడేవనుకో గోడికేసి గుర్తుతే ఈపు పట్టణ వలగాలే. నువ్వు రోజు నా ఈ బల కొడితే వలుగుతలేదా? ఇప్పుడేమన్నా కొత్తగా పలిగేది? నీ అబ్బా, నువ్వు కాలుకెత్తా మెడకెత్తా కాలుకెత్తాను. నేనన్న చిన్న పోరన్నా ఆమె ఊక పిస మాట్లాడతావు. నువ్వు చెప్పినట్టు ఇంట పాయే. నువ్వు గట్ల అన్నావు, మంచిగా ఉన్నది. పా నడు. లేట్ అవుతుంది. శంకర్ బా అగో బల్ల మీద కూర్చున్నాడుగా పురుసలుగా. ఓ బా ఏంద్రా దా. ఏమైందిరా బామ్మాది? ఎన్నర్లేంది ఇలా మా ఇంటి పడ్డావు? ఏవో మేకని కొత్తానవే, మరి నీకు కుప్పగా ఉన్నా అడుగుదామని వచ్చిన. ఆడిదామో కదా. తినటానికి ఆడిదైతుంది, మొగదైతుంది, మేక అయితే చాలు. మేక కొత్తారా పోతు కొత్తారా అంటారా? పోతు మంచి కొమ్ములు తిరిగిన పోతు కొత్తాను. అబ్బో, కొమ్ములు తిరుగుతా మరి కొయ్యంగా గుద్దుతుంది కాదురా. ఇక నలుగురం అనగబట్టినాకనే కోతుడు. అంతేరా? నలుగురికి ఆగిందారా? ఆగిందే. అంటే కూర కోసినాక కుక్కర్లే అన్న గంజులనే ఉరుకుతుందా? కుక్కర్లో అయితే జర మెత్త ఉడుకుతుంది, జర ముదిరింది కదా. నువ్వు గిన్ని రోజుల నుంచి మటన్ తింటాను, అది చేస్తాను, ఇది చేస్తాను. కుక్కర్లో ఎత్తే దాని విటమిన్స్ అన్ని అన్నప్పుడు పోతాయట కాదురా. ఈ ముచ్చట నాకు తెలియదు కాదే. మరి నీకు తెలియందే కుక్కర్లో ఎత్తే మంచిగా ఉంటుంది, మెత్త కుడుకుతా అంటున్నావా? పిసోడా 2-3 గంటలైనా మామిడాకు అదో ఇదో వేసి గంజుల్నే ఉడకబెట్టుకుంటే కూర కమ్మగుంటదిరా. కుక్కర్లో ఎత్తే అంత సతుకు. అంతేనా? అబ్బాయ్యాల నాకు తెలియని ముచ్చట చెప్పినవి నువ్వు. అందుకేరా నువ్వు కూర కోసి కడుపు నిండా తింటావు కానీ నీకు పెయ్యలేదు. అది అంత వాసనమేనాక ఇక ఎట్లా దొడ్డ అవుతావురా? కట్టె పుల్లు ఉన్నట్టున్నావు, ఆయిల్ కట్టున్నట్టు. గిట్టిరితే పట్టుకు అంటావు, గిట్టిరితే పట్టుకు అంటావు. ఇగో నేను గంజులేసి ఉడకబెట్టిన కూర తింటా. ఇంకో పెయ్యి లేదు కానీ బొక్క బలం రా, గుజ్జుతో కన్నెలు వనాలే. చూడు వద్దు గట్టిగా నీకేంది? మాంసం తాకుతాందా బొక్క గుచ్చుతాందా? మంచిగా మాంసం ఉన్నది, బొక్క కూడా గట్టి ఉన్నది. అయితే కానీ ఇవాళ ఎవరు కూర కొనకపోతే ఊళ్ళో పనికిరాడు ఒకటి ఉన్నాడు, ఆయన కట్టగడదామని వచ్చినావు కదా రసాలే. ఏ గట్ల కాదే, నీ మీద పానం కొట్టుకొని వచ్చిన. మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదురా? నడుమ అంటే ఆడ ఎంటదంట తీసుకుపోయారు. ఇలానేమో జర ఆ నడుమ వచ్చినట్టున్నది. ఇర్రాకెందుకు రావాలో తీటుంటే ఆడేస్తాడు అనుకున్నావు కదా. అట్లా అస్సలుగా అనుకోలేదు. అరే బక్కోడా, నీ సంగతి నాకు తెలియదురా. అబ్బా బావా, ఇక నీ సంగతి నాకు తెలియదు గాని ఒక్క పోగు మిగిలిందే, తీసుకోరాదే.
అరే బామ్మది నువ్వు వచ్చినాక మా తీసుకుంటును గాని నిన్న మొన్న అదే తిన్నారా పాడాయి అంత ముఖం కొట్టినట్టయింది లేకపోతే మా తీసుకుంటుండ్రా ఏమనుకోకురా బామ్మది. అయ్యో బావా ఇప్పుడు అది ఎవరు తీసుకోవాలని ఫ్రిడ్జ్ లో పెట్టి రేపు తీసుకురా మరి. ఇక రేపంటే నిన్ననే ఇయ్యాలనే తిన్నా కదా రేపటికి కూడా ముఖం కొడుతుందిరా. ఒక 10 రోజులు అల్లనే పెట్టు ఐస్ గడ్డలల్లా 11వ రోజు తీసుకురా నేను సుత్త పట్టి పళ్ళకు కొట్టి గంజు వినేసి అనుకుంటా. నీకు ఐదు కాలం నాకు తెలియదు కానీ మరి అద్దురా అన్నప్పుడు వినాలా గాని ఫ్రిడ్జ్ లో పెట్టన్నా అల్ల పెట్టన్నా ఇళ్ళ పెట్టానని మరి నువ్వు 5 కాలం మాటలు మాట్లాడుతుంది ఎవరా. సరే తీయే బావా ఇంకొకళ్ళు అడుగుతుంది. అంటే నాకు అర్థమైతుంది ఈడ కూర్చుంటే ఎట్లా పోగు తీసుకోడు బయటికి పోయిన ఎవరికన్నా నమ్ముకోవచ్చు ఈడ పెడితే సోది పెడతాను అనుకుంటాను వారా. ఏసి బావా నేను కట్ట అనుకుంటా. ఏమనుకోకు బామ్మది మళ్ళీ వచ్చే వారం తీసుకుంటా 2 రోజుల ముందు చెప్పురా. చెప్తానే. సరే. అబ్బా ఈ బక్కోడు తక్కువడు కాదు పోగు మిగిలింది నాకు అంటగడదామని వచ్చిండు నేను తీసుకుంటానారా నీ సంగతి నాకు తెలియదా. అబ్బా ఎన్నర్ లేదు బావా పోగు కోసినా పొట్టేలు కొమ్ములు తిరిగిందంటండి ఈ మొక్కోడు. మంచిగా ఉన్నది ఇట్లనే బతకనేస్తాడు ఈ బక్కోడు. రవలి ఓ రవలి ఇకదా అత్తనమానే. అబ్బా ఏదో చెప్పు పనున్నదంటే రవలి రవలి అని విలువబడుతుంది. ఏందో చెప్పాటాను మర్చిపోయినామానే మీ సెల్లును మీ మరదత్తారు కదా ఇవాళ అని బుద్ధి చెప్పు అన్నావు కదా. అవునే మర్చిపోయినా మా మరదత్తాను కదా 2 జుట్టుకోలు కొట్టించుకురాపో. ఎవరానిక ఆడు 6 నెలలకు ఒకసారి మన ఇంటికి వస్తాడు వాళ్ళది వేరే ఊరు రాక వస్తారని 2 జుట్టుకోళ్ళు కొట్టించుకురమ్మంటానవా. ఏం మాట్లాడతానవే తాగబోతోడు వస్తే చెంపల పొంటి 2కి బుద్ధి చెప్పుదామంటే జుట్టుకోళ్ళు కొట్టించుకురా అంటానవు. ఆ జుట్టుకోళ్ళు ఇప్పుడు ఆయనకు అవసరమా. అగో ఆయన జుట్టు కూడా అవసరం అంటాను ఇంటికి వచ్చిన నీ చెయ్యి గడిగేద్దా దావతిత్త దాని వెళ్తేవి తిట్టి పంపించడానికి తిండి పెట్టుడు అవసరమానే. ఏమో జుట్టుకోళ్ళు కొంచుకరా అది కొంచుకరా అంటానవు ఏం అవసరం లేదు తీయి. ఏ గట్లెందుకు అంటానేవే అచ్చటోళ్ళు ఏమన్నా పరాయి వల్ల నా చెల్లెనేనాయే తమ్ముడేనాయే 2 జుట్టుకోళ్ళు కొట్టించుకురాపోయే తింటారు తిన్నాక బుద్ధి మాటలు చెప్తూ. సరేది అట్లనే మందు పట్టుకత్తా అట్లయితే నా తింటాడు సరేనా. సరే మీ అవ్వ కూడా నమ్మని చెప్పినావు కదా రమ్మని ఫోన్ చేసిన. సరే నేను కొట్టించుకత్తా. సరే తొందరరా మరే. అక్క అక్క ఉన్నావే అక్క. అగో వచ్చి రానే కూసైన కూడా కూసోలే. అన్నట్టు నీకు జుట్టుకోళ్ళు అంటే ఇష్టం కదా జుట్టుకోళ్ళు తెస్తాను వేయండు అట్లనే మంది కూడా పట్టుకొస్తా అన్నాడు. అబ్బా అత్తింటికి పోతే అత్త జుట్టుకోలు తెస్తుంది అన్నోళ్ళ ఇంటికి వస్తే అన్న జుట్టుకోలు తెస్తాడు. అబ్బా శోభి నేను ఎంత అదృష్టవంతుని కాదే. అయ్యో అనంతి రాదే మరిది ఎందుకు అట్లా అంటున్నావు. అవల్లుడు ఇక మారవల్లు. అబ్బా అక్క ఒక్కసారి పుష్కొని గంత పెద్ద మాట అంటివి. అమ్మా ఇప్పుడే ఎందుకు అంటానవే మీ పెద్దలుడు వచ్చినాక అందుకుతి. అత్తమ్మ కూడా వచ్చింది కదా ఎప్పుడు వచ్చినావు తమ్ముడు. ఇంతమంది అన్న మంచిగా దానం చేసి మంచిగా గుడికి వచ్చినట్టుండగా. ఇంకో నీకు జుట్టుకోలు ఇష్టమని మీ వదిలేమంట తెచ్చిండ్రా అట్లనే మందు కూడా తెచ్చిన. ఇంకో కొంచెమన్నా మానవ అనిపించలేదారా అత్త వచ్చి నిన్న పొట్టు వేసింది పొట్లను కొడతానవాట మధ్య పని చేసుకొని బతుకుతుందిరా ఊళ్ళు ఉంటుందని మంచిగా ఇస్తే గిట్లా ఆగం ఎందుకైతానో చెప్పు. నిన్న పోరిని కూడా కొట్టినవాట కదా నిన్ను కొడదామని ఇంటికత్తే ఆపీరు. ఇగనన్నా మారవారా ఇగనన్నా బుద్ధి తెచ్చుకోవారా. ఎవరు ఇచ్చేది మనం ఇస్తావురా ఎవరు మాట్లాడితే వాళ్ళ వెంటనే పోతానమాట కదా. ఇప్పుడు దాన్ని తాగచ్చి కొడతాను అదే నిన్ను తిరిగి కొడితే నీ విలువ ఉంటదారా. అరే భార్య అనేది కడుపులో పెట్టి దాచుకుంటది రా భర్తను అర్థం చేసుకోవాలి. ఇన్నవా ఇంకో తాప ఇసుంటి పిసి పిస వేసాలు వేసినావు అనుకో బిడ్డ తలకాయ కిందికి కాలు మీదకి యాప్ చెట్టు కడతా. ఏమనుకుంటానవో అర్థమైతుందా. అర్థమైతుంది. మరి నీకు ఇంతగానం ఉడతంటే నువ్వేం మాట్లాడతావేంద్రా. పోనీ పోనీ అగ మారుతావు ఇగ మారుతావు అంటే నువ్వు గిట్లనేనారా. ఊళ్ళో ఎవరో ఇచ్చేది మనం తిస్తావురా రవిగా మంచిగా బతుకురా. అరే పలానా సడ్డకుడు అంటే పేరు ఉండాలిరా అంతే చిల్లర ఎందుకైతా నువ్వు చెప్పు. నువ్వు తాగుడికి బానిస ఎందుకైనావు. ఇంకో తాప తాగురా తాగంగా తినంగా నిన్ను ఎవరద్దంటాడు అర్థమైతుందారా. మనిషికో మాట కొట్టుకోతే బాని అట్టిగానే అన్నారా. ఆ పొల్లని ఎందుకు కోస ఉంచుకుంటాను. అది నువ్వు అట్ట కొట్టిన నా మొగోడిని ఏమనద్దు బాగా అన్నది. నువ్వు ఎంత తాగి వచ్చి దాన్ని కొట్టినా కూడా నా భర్త నన్ను మంచిగా చూసుకుంటానని అది అందరికి చెప్పుకుంటాందిరా. భార్య గొప్పతనం అంటే అదిరా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరా.
ఇన్నవారా నీ మంచిగా చెప్తానా చెప్తే ఇన్నను నీ చెడంగా చూస్తాం అత్త మంచి బాధపడే చెప్తానా ఇంకేంది అర్థమైందా ఇంకా నుంచి పనికి పో మంచిగా ఉండు పొల్లను కొట్టకు మంచిగా బంగారం వాళ్ళు ఉన్నది మీ అన్న గన్నిగానే మాట్లాడతాను నువ్వు ఒక్క మాట మాట్లాడతలేమేంది అంటే తాగుతా ఒట్టుడేనా సమాధానం చెప్పవు ఆయనేం సమాధానం చెప్తాడు బిడ్డ పైసలు ఇచ్చిన రోజు అక్క మంచిదైంది ఇప్పుడు చెడ్డదైంది ఇగో అత్తమ్మ ఆడేమన్నా చిన్న పొలగాడ వదిలి వదిలి మన నోరు పోతుంది మాట మానని లేకపోతే ఆనందం ఆడే కొట్టరు ఎన్ని అట్లా చెప్తాం ఎన్నిసార్లు చెప్తాం చీ ఈడు ఎంత చెప్పినా మారడు అత్తమ్మ ఇన్ని రోజులు నేను తెలుసో తెలియక తాగుకుంటా తిరుక్కుంటా నీ బిడ్డను కొట్టినా అత్తమ్మ నేను ఇక నుంచి తాగా తినా నీ బిడ్డను మంచి చూసుకుంటా నువ్వు నాకు అత్తవు కాదు నాకు తల్లి లాంటిది నన్ను క్షమించు అత్తమ్మ అయ్యో బిడ్డ ఎంత పెద్ద మాటలు ఎందుకు నాకు కొడుకు అయినా నువ్వే అల్లుడు నువ్వే నా బిడ్డను మంచిగా చూసుకుంటే చాలు అత్తమ్మ ఈ రోజు నుంచి నేను పని చేసుకొని నీ బిడ్డను చేస్తా అత్తమ్మ వదినే నేను ఈ రోజు నుంచి మీ చెల్లెను మట్టి అంటకుంటా మహారాణి లెక్క చూసుకుంటా వదినే శంకరన్న ఈ రోజు నుంచి నీకు తాగినట్టుగా వాడితే నన్ను చెట్టు కట్టేసి కొట్టన్నా నీ మరదలను పువ్వులో పెట్టి చూసుకుంటానా మీ అన్న ఎందుకు చెట్టు కట్టేసి కొడతాడు చెప్పు మార్పు అనేది నీ దగ్గర నుంచే రావాలి అరే తమ్ముడు కొట్టేదందుకు మేమేమన్నాం రా తప్పుదారులు నడితే అది మంచిది కాదురా అని చెప్తాం ఆయన మార్పు అనేది నీ దాకా రావాలి ఆయన ఇప్పటికీ మారిండుగానే మనకు మాట ఇచ్చిండు కదా అత్తమ్మ మీ చిన్నల్లుడు మారిండు మర్దలు నీ మొగడు మారిండు మాట ఇచ్చిండు మీ అక్క కూడా మాట ఇచ్చిండు నిన్ను పూల్లా పెట్టి చూసుకుంటాని అయితమా గాని ఈ కాడ నుంచి మంచిగా పని చేసుకో మంచిగా బతుకు మంచిగా బతినాక మేము నిన్ను ఎందుకంటావురా సరేనా సరే అన్న ఇప్పటికైనా మారినావు కదా మారినా అమ్మతోడు మారినా సరే ఇంకో నీకు ఇష్టమని జుట్టుకోడు కూడా తెచ్చిన దగ్గరికి అంటుతుంది నీకు గుడ్ల పేగంటే ఇష్టం కాదా ఇంకో మా తమ్మునికి జుట్టుకోడిలా గుడ్ల పేగంటే ఇష్టం దగ్గర కుడుకురి అరే ఇంకో జుట్టుకోడి కూర అయ్యాటరా 2 పెగ్గులు ఎద్దా శోభి అన్న విస్తాండు 2 పెగ్గులు బావ చెప్పింది కదా ఇక అమ్మో అమ్మో మీ మరిది నటన చూసిన వానే రవని అప్పుడే మారిండు అప్పుడే భార్యను పర్మిషన్ అడిగిండు అరే నువ్వు మొత్తానికైతే మారినవురా సరేదా ఇంకో మీరు కూరండూరి మంచిగా సంతోషంగా తిందాం శోభి ఈ కాడ నుంచి నీకు బాధలు తప్పినాయే దాసలే కూర వండుదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బొమ్మరాజ్ క్రియేషన్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గా గంట అయితే గట్టి గట్టురి బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్